హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. ఎప్పట్లాగే ఓ మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. శివునికి ఏ విధంగా అభిషేకం చేయాలో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. మరి శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీళ్లు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆరోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో సంతోషంగా ఉంటారట. మనం చాలా సందర్భాల్లో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏ విధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకోండి. ఆవు పాలను అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభించును. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగును. మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించును. గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టాలు పోయి ధనం తిరిగి పొందగలుగుతారు. నువ్వెల నూనెతో అభిషేకం చేసిన అపమృత్యువు నశించగలదు. పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యం పొందవచ్చు. చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగును. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదం జరుగును. శుభకార్యాలు తొందరగా జరుగును. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.